హలో ఫ్రెండ్స్, చాలామంది నుమాయిస్ ఎగ్జిబిషన్కి వెళ్ళారా 2026 ఏం షాపింగ్ చేశారు ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు అందరూ అడుగుతున్నారని చెప్పేసి నేను కూడా ఈ ఇయర్ అయితే కొంచెం లేట్గా ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయాను. నేనేం షాపింగ్ చేశాను అనేది మీకు చూపించేస్తాను, ఓకేనా? సో నేనైతే వెళ్ళగానే ఫస్ట్ స్టార్టింగ్లో ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకు ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. చాలా క్యూట్ ఉన్నాయి. ఇవి లోపల కూడా ఉంటాయి మనకు, బట్ చూసి తీసుకోవాలన్నమాట. 50 రూపీస్ కొన్ని ఉన్నాయి, 100 రూపీస్ కొన్ని ఉన్నాయి, 200 అలా ఉన్నాయి. ఈ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు 100 రూపీస్ పడ్డాయి అన్నమాట. 100 రూపీస్కి వచ్చినాయి. అలాగే ఈ చెప్పులు తీసుకున్నాను, అరౌండ్ 400 రూపీస్ అయినాయి. నాకు చెప్పడం కాస్ట్ వచ్చేసి 750, 850 చెప్పారు, బట్ నేను 400కి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 బెడ్షీట్స్ తీసుకున్నాను. ఈ 3 బెడ్షీట్స్ వచ్చేసి మనకు 600కి 3 బెడ్షీట్స్ అన్నమాట. సో చాలా బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ చాలా సాఫ్ట్ ఉన్నాయి. వచ్చేది సమ్మర్కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే పిల్లో కవర్స్ తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చేసి 150 చెప్పారు, బట్ 100 రూపీస్కి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లవ్లీ కోసం అని చెప్పేసి ఈ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను అన్నమాట, కలంకారీ ఫ్రాక్. ఇది నాకు 350 రూపీస్ అయింది. ఇక్కడ బార్గెన్ చేయడానికి ఛాన్స్ లేదు. కొన్ని చోట్ల ఫిక్స్డ్ ప్రైసెస్ పెట్టేస్తున్నారు, కొన్ని మనకు కొంచెం తగ్గించి ఇస్తారన్నమాట. సో ఇది వచ్చి తీసుకున్నా, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ హోమ్ అని చెప్పేసి చాలా బాగున్నాయండి కంఫర్టర్స్ అవన్నీ. కొన్ని చోట్ల ఏమో 1000కి 3 వస్తున్నాయి, అవి క్వాలిటీ అంతా ఏం బాగాలేవు. ఇవేమో మనకు 1500కి 2 అన్నారు, బట్ కొంచెం ప్రైస్ అవి అడిగి తీసుకున్నాను అన్నమాట. యూట్యూబర్ అనేసరికి కొంచెం తగ్గించి ఇచ్చారు. సో మీరు కనుక వెళ్తే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. కంఫర్టర్ అయితే చాలా చాలా బాగుంది నిజంగానే. మనకు డబుల్ సైడ్ యూస్ చేసుకోవచ్చు, సైడ్కి ఇటు సైడ్కి. నేను సో మీ ఇద్దరం కూడా షాపింగ్ చేసుకున్నాం అన్నమాట. సో ఆ బ్లాగ్ మీకు పెడతాను, ఒకసారి చూడండి. ఇవి షాప్ నెంబర్ వచ్చేసి 205, 206 అని ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా? నా పేరు చెప్పడం మాత్రం మర్చిపోకండి. అమూల్యాస్ కిచెన్ చూసి వచ్చామని చెప్పండి, మీకు మంచిగా డిస్కౌంట్ కూడా ఇస్తారు, ఓకే? సో ఇవే నేను షాపింగ్ చేసింది ఈసారి ఎగ్జిబిషన్లో. బాగున్నాయా? ఏమో నాకు అంత ఎక్కువ తిరగాలనిపించలే, కొంచెం బట్టలు అవేం కొనుక్కోలే. సో సింపుల్గా ఇవే షాపింగ్ చేశాను అన్నమాట. అంటే నీడెడే కొనుక్కొని వచ్చేసాను. అవును, మీరు వెళ్ళారా షాపింగ్కి? ఎంత ఖర్చు అయింది మీకు చెప్పండి. నాకైతే ఒక 3,000 అయి ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఏం కాలేదన్నమాట. ఓకే, నచ్చాయా నేను షాపింగ్ చేసినవి?